క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులకు యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మన జీవితాల కొరకు ఈరోజు ఏమి ఇస్తున్నారో మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ధైర్యముగా ఉండుము, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ దేవుడైన యెహోవా నీతో ఉండును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటి మాట ఈ వచనంలో ధైర్యముగా ఉండుము అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, జనులు భయముతో, పిరికితనంతో, ఆందోళనతో, నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారు. కనుక ధైర్యముగా ఉండుము అనే మాట ఆయన సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు ధైర్యము అనే మాట వ్రాయబడింది. ధైర్యముగా ఉండు అనే మాట అర్థం ఇచ్చేటట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక ధైర్యముగా ఉండుము. ప్రియులారా, భయపడద్దు, ఏ విషయంలో కూడా భయపడద్దు. ఏ విషయము మనకి అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, ఎలాగున్నా సరే ధైర్యంగా ఉండాలి. భయపడవలసిన పని లేదు. దేవుని వాగ్దానం సరుస్తుంది. దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. ధైర్యముగా ఉండుము. ఈరోజు మన కుటుంబంలో ధైర్యముగా ఉండాలి. మన వ్యాపారంలో ధైర్యముగా ఉండాలి. మన ఉద్యోగంలో ధైర్యముగా ఉండాలి. మన ప్రయాణాల్లో ధైర్యముగా ఉండాలి. మన ఆలోచనలో ధైర్యముగా ఉండాలి. మన ప్రయత్నాల్లో ధైర్యముగా ఉండాలి. ఈరోజు దేవుడు ధైర్యముతో మనల్ని నింపుతున్నాడు. కనుక ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. ఈ వచనంలో రెండో మాట ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళను నీ దేవుడైన యెహోవా నీతో ఉండును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నం చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటాడని మాట సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము ధైర్యముగా ఉండుము, అలాగే దేవుడు మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు, అంటే దేవుడు మనకు తోడని అర్థం. కనుక ఇక్కడ కూడా యెషయా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా సరే ఏమీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యముతో జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను మనం ఎదుర్కొని దేవుని యొక్క తోడు అనుగ్రహింపబడింది కనుక మనము జయిద్దాం, మనము ముందుకు వెళదాం. కనుక ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా ప్రోత్సాహం చేస్తున్నాను. భయపడకండి. ఏ విషయంలో కూడా భయపడవద్దు. ఏ విషయంలో కూడా ఆందోళన పడవద్దు. ఏ విషయంలో కూడా మీరు నిరాశ నిస్పృహలకు వెళ్ళొద్దు. దేవుడు గొప్పవాడు. మనలను దీవించి ఆశీర్వదించి ఈ రోజంతటిలో మనకు విజయమును చేకూర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యొగు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజంతటిలో ప్రభా మీ కృప అనుగ్రహించి దీవించమని ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మేము దాన్ని కొనసాగిస్తూ ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని, అలాగే ధైర్యంగా ఉండమని మీరు చెప్పారు. ప్రభా మేము విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. ఈరోజు మా పనుల్లో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, మా సమస్తంలో మీ కృప కాపుదల అనుగ్రహించి దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, ప్రభా మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని మిమ్మలను కోరి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అనేక మంది నిరాశ నిస్పృహలో ఉన్నవారికి మీ ధైర్యం ఇవ్వండి. ప్రభా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మీ ధైర్యం ఇవ్వండి. ప్రభా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మీ ధైర్యం ఇవ్వండి. ప్రభా నాయన, అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఏదైనా నూతనంగా చేసేటప్పుడు భయపడుతూ ఉంటారు. ధైర్యంతో ముందుకు అడుగు వేయటానికి మీ కృప అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభా ఈ రోజంతటిలో విజయము చేకూర్చమని, మీ బిడ్డల జీవితాలను మీరు మార్చమని, ధైర్యంతో నింపమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, త్వరలో రానయ్యున్నటువంటి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట
మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.